హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. ఈటీవీ విన్లో రిలీజ్ అయిన మూవీ అనగనగా హీరో సుమంత్ గారు లీడ్ రోల్ ప్లే చేశారు. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఐ లవ్డ్ ఇట్. జెర్సీ తర్వాత చాలా రోజులకి ఇలాంటి మూవీ వచ్చింది. సుమంత్ గారి యాక్టింగ్ ఈ మూవీని మరో లెవెల్కి తీసుకెళ్ళింది. ఇందులోనే కాకుండా గోదావరి, మళ్ళీ రావా, గోల్కొండ హై స్కూల్ లాంటి మూవీస్లో కూడా సుమంత్ గారు వన్ మ్యాన్ షో లాగా మూవీస్ని నడిపించారు. మూవీ డెప్త్లో వెళ్లే ముందు మా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అయితే ఈ మూవీ స్టార్టింగ్ లోనే వ్యాస్ సార్ స్కూల్లో ఒక టీచర్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ టాపిక్ ని ఒక కథలా చెప్పడం మైండ్ బ్లోయింగ్. నిజానికి ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమే కదా ఫ్యూచర్ జనరేషన్ కి కావాల్సింది. అండ్ మూవీలో సుమంత్ గారు క్లాస్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ మ్యాథ్స్ ని కూడా బట్టి పట్టడంతో ఆయన చెవుల్ని మూసుకుంటాడు. దరిద్రం కాకపోతే మ్యాథ్స్ ని కూడా బట్టి పట్టే జనరేషన్ లో మనం ఉన్నాము. ఈ మూవీ చూసినప్పుడు మీరు ఒకటి కీన్ గా అబ్జర్వ్ చేస్తే వ్యాస్ సార్ వేసుకునే బట్టలే ఈ మూవీ మొత్తం తన కొడుకు కూడా వేసుకుంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన నాన్నే తనకి హీరో. ఈ డీటెయిలింగ్ డైరెక్టర్ సన్నీ సంజయ్ గారు ఆడియన్స్ కి అర్థమయ్యేలా పెట్టారు. జెర్సీ మూవీలో కూడా ఇలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ ని సూపర్ గా ఉంటుంది. దాని తర్వాత చాలా రోజులకి ఈ మూవీ హార్ట్ టచింగ్ గా అనిపించింది. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒక ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ఫుల్ గా చెప్పడం మైండ్ బ్లోయింగ్. ఈ మూవీ కూడా అలాగే అనిపించింది. ఈ మూవీలో వ్యాస్ సార్ అనే ప్యాషనెట్ టీచర్ ఉంటాడు. వ్యాస్ బిలీవ్స్ ఇన్ స్టోరీ టెల్లింగ్ హ్యాస్ అ వే టు టీచ్ స్టూడెంట్స్. అయితే మూవీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిజినెస్గా మారుస్తున్నారని తనే ఒక సొంత స్కూల్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్కి ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇచ్చి చిన్న స్కూల్ మొదలు పెడతాడు. ఈ జర్నీలో తన వైఫ్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తాడని హార్ట్ టచింగ్గా అనిపించింది. సుమంత్ గారి పర్ఫార్మెన్స్ చెప్పాలంటే వెరీ న్యాచురల్ అండ్ ఎమోషనల్. క్లాస్ రూమ్ సీన్స్, ఫాదర్ సన్ బాండింగ్, ఫ్రస్ట్రేషన్ అన్ని ఎమోషన్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. కాజల్ చౌదరి హ్యాస్ హిస్ వైఫ్ భాగ్యలక్ష్మి స్ట్రాంగ్ రోల్లో ఇంప్రెస్ చేసింది. అండ్ చిన్న అబ్బాయి విహార్స్ వ్యాస్ సార్ బిడ్డగా యాక్ట్ చేసి ఆడియన్స్కి టచ్ అయ్యాడు. శ్రీనివాస్ అవసరాల క్యామియో కూడా బాగా వర్క్ అయ్యింది. సన్నీ సంజయ్ డైరెక్షన్లో మంచి క్లారిటీ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక సెన్సిటివ్ పాయింట్ని హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లే స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డెప్త్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫాదర్ సన్ సీన్స్ అండ్ ఫైనల్ 30 minutesలో ఎమోషనల్ పీక్లో వస్తుంది. ఫైనల్గా ఈ మూవీలో నాకు ఒక డైలాగ్ సూపర్గా అనిపించింది. అదేంటంటే ఆశపడ్డం కన్నా పెద్ద రోగం లేదని చెప్తారు. ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ లైన్ కదా. ఓవరాల్గా అనగనగా ఈజ్ ఎ క్లీన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎ హార్ట్ టచింగ్ మెసేజ్. సుమంత్ గారు ఫ్యాన్స్కి స్టోరీ టెల్లింగ్ బేస్డ్ ఫిలింని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఒక సాటిస్ఫైయింగ్ వాచబుల్. ఇఫ్ యూ లవ్ ఎమోషనల్ కంటెంట్ అండ్ మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్, డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై ఆన్ ఈటీవీ విన్ ఓటీటీ. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.